ఇండిపెండెంట్ హౌసెస్లో కావచ్చు, ఓపెన్ ప్లాట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి హౌసెస్లో కావచ్చు, ప్లాట్ ఏరియా ఉంటుంది, కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది. అటువంటి హౌసెస్కి వాస్తు ఎలా చూడాలి? ఇక్కడ ఈ ప్లాన్లో ప్లాట్ ఏరియా ఉంది, కన్స్ట్రక్టెడ్ ఏరియా కూడా ఉంది. ఇలా ఉన్నప్పుడు గ్రిడ్ ఎలా తీసుకోవాలి? బ్రహ్మస్థానం సెంట్రాయిడ్ ప్లాట్ మొత్తానికి తీసుకోవాలా, కన్స్ట్రక్టెడ్ ఏరియాకి మాత్రమే తీసుకోవాలా? ఏది పని చేస్తుంది, ఏది పని చేయదు? ఎంట్రన్స్ విషయంలో మెయిన్ గేట్ ప్రభావం చూపుతుందా, మెయిన్ డోర్ ప్రభావం చూపుతుందా? ఆ ఇంట్లోని వారి లైఫ్ మీద ఎఫెక్ట్ ఏది ఇస్తుంది, ఏది ఇవ్వదు? ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. ఇది నార్త్ ఫేసింగ్ ఉత్తరం హౌస్ ప్లాన్. టిల్ట్ నార్త్ డిగ్రీస్ వచ్చేసి 344 డిగ్రీలు, 344 డిగ్రీస్. ఈ 344 డిగ్రీస్ ప్రకారము గ్రిడ్ చేయాలి. ఈ ప్లాన్లో ప్లాట్ ఏరియా ఉంది, కన్స్ట్రక్టెడ్ ఏరియా కూడా ఉంది. కాబట్టి ఈ కేసులో 2 సెంట్రాయిడ్స్, 2 బ్రహ్మస్థానాలను తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి ప్లాట్ ఏరియాకి సంబంధించి, 2 కన్స్ట్రక్టెడ్ ఏరియాకి సంబంధించి. మొత్తం ప్లాట్ ఏరియాకి సెంట్రాయిడ్ తీసుకుంటే అది ఈ ప్లేస్లో వస్తుంది. దీన్ని బట్టి వాస్తు చూస్తే ఆల్మోస్ట్ 50% జోన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళడం వల్ల కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాస్తు సరైన ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియాకి, ఓపెన్ ప్లాట్ ఏరియాకి సెంట్రాయిడ్స్ అనేవి సపరేట్గా తీసుకొని చూస్తేనే సరైన ఫలితాలు అనేవి వస్తాయి. ఫస్ట్ ప్లాట్ ఏరియాకి సంబంధించి ఏం చూస్తాం అంటే, ఫస్ట్ ఎంట్రన్స్, మెయిన్ గేట్. ఈ ప్లాన్లో మెయిన్ గేట్ అనేది మనకి N4 N5. మెయిన్ గేట్ అనేది ఇక్కడ ఉంది. ఈ మెయిన్ గేట్ మొత్తం కూడా మనకి N4 N5లో వచ్చింది. 2 కూడా మంచి పదాలే. సో గేట్ అనేది బాగుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్. ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనేది మనకి నార్త్ ఈస్ట్లో వచ్చింది, ఉత్తర ఈశాన్యంలో వచ్చింది. నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యం అనేది వాటర్ ఎలిమెంట్ జోన్. కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంక్ రావడం అనేది కరెక్టే. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మ్యాప్లో డీటెయిల్స్ ఏమీ లేవు, కానీ ప్లాట్ ఏరియాకి సంబంధించి ఇంకా ఏమేమి చూడాలి అంటే, బోర్ ఉన్నా, సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నా, టాయిలెట్స్ ఉన్నా, సర్వెంట్ రూమ్ లాంటివి ఉన్నా ప్లాట్ ఏరియా గ్రిడ్ ప్రకారం మాత్రమే చూడాలి. నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ప్రకారము ఏం చూడాలి అంటే, ఒకటి ఎంట్రన్స్, మెయిన్ డోర్. ఈ ప్లాన్లో మెయిన్ డోర్ అనేది N2 N3, N2 N3లో వచ్చింది. N3 అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ఇది ఓకే. కానీ N2 మాత్రము కరెక్ట్ కాదు. ఇది శత్రువుల భయాన్ని ఇస్తుంది, అలాగే గృహస్థులకి జెలస్ ఫీలింగ్ ఇస్తుంది. దీనికి పరిహారంగా N2 ఎంతవరకు ఉందో అంతవరకు ఐరన్ పట్టి లేదా వైట్ కలర్ టేప్ని వేయాలి. నెక్స్ట్ టాయిలెట్స్. ఈ ప్లాన్లో టాయిలెట్ చూసుకున్నట్లయితే 2 టాయిలెట్స్ ఉన్నాయి. ఈ 2 టాయిలెట్స్ కూడా వెస్ట్లోనే వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా వెస్ట్లో టాయిలెట్స్ ఉంటే ఇది ప్రాఫిట్ విషయంలో ఎంత కష్టపడినప్పటికీ నష్టపోతారు, లాభాలు అనేవి ఉండవు. 16 జోన్స్లో ఏ జోన్లో టాయిలెట్ ఉంటే ఎటువంటి రిజల్ట్ని ఇస్తుంది అనే వీడియో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చూడండి. థర్డ్ కిచెన్. వంటగది ఎప్పుడూ కూడా ఆగ్నేయం లేదా 5 జోన్స్లోనే ఉండాలి. ఈ కేసులో వంటగది అనేది చూడడానికి ఆగ్నేయంలోనే ఉన్నట్లు కనిపిస్తున్న స్టవ్ బర్నర్ ఏదైతే ఉందో ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయంలో వచ్చింది. ఇది కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది వాయుతత్వ జోను. ఇక్కడ ఫైర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేయడం వల్ల ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది దెబ్బతింది. అదేవిధంగా సౌత్ ఈస్ట్లో వంట చేయకపోవడం వల్ల కూడా సౌత్ ఈస్ట్ అనేది కూడా దెబ్బతింది. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి అని చూసినట్లయితే, సౌత్ ఈస్ట్లో వంట చేయకపోవడం వల్ల ఈ గృహంలోని వారికి లిక్విడ్ క్యాష్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే ఈ సౌత్ ఈస్ట్లో వంట చేయడం వల్ల ఈ గృహంలోని వారు ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ పెరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ 4th వన్ బెడ్రూమ్స్. ఇక్కడ చూసినట్లయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి సౌత్ వెస్ట్, 2 నార్త్ వెస్ట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, కానీ కొంత భాగం అనేది సౌత్ వెస్ట్ డిస్పోజల్ జోన్లోకి వచ్చింది. చిల్లం బెడ్రూమ్ అనేది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే డిప్రెషన్ జోన్లో వచ్చింది. ఈ డిప్రెషన్ జోన్లో బెడ్ ఉండడం వల్ల ఇక్కడ పడుకునేవారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క బెడ్ పొజిషన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఇవి చూసుకుంటే వాస్తుకు సంబంధించి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాకపోతే వీటితో పాటు 16 జోన్స్కి సంబంధించి యాంటీ యాక్టివిటీ, యాంటీ ఆబ్జెక్ట్, యాంటీ కలర్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి పని, ప్రతి వస్తువు, కలర్స్ ఈ 16 జోన్స్ కూడా పంచభూతత్వాలైన నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశ తత్వాలలో ఏదో ఒక తత్వాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ప్రతి పని, వస్తువు, కలర్ వాటి తత్వాలను బట్టి గృహంలోని 16 జోన్స్ యొక్క తత్వాలకి మ్యాచ్ అయితే గుడ్ రిజల్ట్స్ని ఇస్తుంది, అలాగే మ్యాచ్ కాకపోతే బ్యాడ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్స్, పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించిన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఖర్చులు ఎక్కువైపోవడము, అప్పులు పెరిగిపోవడము, ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకోవడము, లైఫ్లో అస్సలు గ్రోత్ లేకపోవడము, సివియర్ హెల్త్ ఇష్యూస్ రావడము, యాక్సిడెంట్స్ కావడము, కోర్టు కేసులు కావడము, పేమెంట్ అనేది బ్లాక్డ్ కావడము, పిల్లల ఎడ్యుకేషను, సెటిల్మెంట్, మ్యారేజ్ విషయాలలో ఇబ్బందులు రావడము, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, డిప్రెషన్స్లోకి వెళ్ళడము లాంటి తీవ్రమైన సమస్యలు ఉంటే వాస్తుని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి. వాస్తు అంటే కొంత స్థలం ఉండడము, 4 గోడలు, తలుపులు, కిటికీలు, మూలలు, వీధి చూపులు, వీధి పూట్లు మాత్రమే కాదు. వాస్తు అంటే వాస్తు పురుష మండలం యొక్క సంపూర్ణ ఎనర్జీ. 5 ఎలిమెంట్స్, 16 జోన్స్, 32 ఎంట్రన్స్, 45 దేవతాసురులు, వాటి యొక్క బ్యాలెన్స్. ఎప్పుడైతే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయో వాస్తు 100% గుడ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఇకపోతే ఒకే ఇంటికి ప్లాట్ ఏరియా, కన్స్ట్రక్టెడ్ ఏరియా 2 ఉన్నప్పుడు ఈ విధంగా 2 సెంటర్స్ని తీసుకుని వాస్తుని చూడాలి. అప్పుడే సరైనటువంటి వాస్తు ఫలితాలు అనేవి వస్తాయి.